సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆత్మ తండ్రి, త్రియేక దేవానికి వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు నాయన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన తండ్రి, పరలోకంలో నిత్యము సెరాబు కెరాబులతో 24 పెద్దలతో 4 జీవులతో ప్రతినిత్యం నాయన తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ నిత్యము గాన ప్రతి గానములు చేయు నా యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నాయన తండ్రి నీ కృపా సింహాసనం ఎదుటికి వస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలమంతా నీ రక్తంతో ఇదిగో ముద్రించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని నాన్న తండ్రి మీ రక్తం చేత సీల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ కాపుదల నుంచండి మేము ఆరాధిస్తున్నాడు ప్రభా. నీ సన్నిధి నాయన తండ్రి, నీ పరిశుద్ధాత్మశక్తి, నీ మహిమ మేమందరం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని కూడా నిలబెట్టుకొని కావలసిన వాక్కును నీ వర్తమానమును నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ శక్తి చేత నీ బలం చేత ఆడుకోమని ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయం అంతా మీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన స్తుతిద్దామా, నోరు తెరిచి ఆరాధిద్దామా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవునికి ఇచ్చెదము. పండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. జలములు పంపిన నోరు తెరిచి ఆరాధిద్దామా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. మహిమ 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 మన యేసుకే. మహిమ మహిమ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. మహిమ మహిమ యేసుకే. నోరు తెరుద్దామా. మహిమ మహిమ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. మహిమ మహిమ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, నోరు తెరిచి ఆరాధిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, రాజుల రాజా నీవే, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నోరు తెరిచి ఆరాధిద్దామా. అలాగే రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడ మహిమ ఆ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. మహిమ మహిమ ఆ యేసు
యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో నువ్వు తెరిచారైదామండి చంద్రునిలో తారలలో ఆకాశం నోటి తెరిచి మహిమా 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 ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 కొండలలో లోయలలో జీవులలో కొండలలో కొండలలో లోయలలో జీవులలో ఆచలములలో మహిమా మహిమా ఆ యేసుకే నువ్వు తెరిచారైతామండి అలాగే మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా నోటిద్దామా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా 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 మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలి చెప్దామా నోరు తెరిచి అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా చెప్పలు కొట్టారైతామా నోరు తెరిచి చెప్పలు కొడదాం అలాగే చెప్పలు కొట్టి పాడదాం. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా నోరు తెరిద్దామా అలాగే నోరు తెరిచి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా నోరు తెరుద్దామా యేసయ్యా నా యేసయ్యా 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 అబ్రహాము విశ్వాసంతో దేశం విడిచెను పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను అబ్రహాముకు చాలిన దేవుడ నీవే నోరు తెరుద్దాం అవును కదా అబ్రహాముకు చాలిన దేవుడ నీవే యేసయ్యా నా యేసయ్యా నోరు తెరిచి యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే యేసయ్యా నా చెప్దామా యేసయ్యా నోరు తెరిచి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఇస్సాకు విధేయుడై బలియాగా మాయెను వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను ఇస్సాకు విధేయుడై బలియాగా మాయెను వాగ్దానాన్ని బట్టి మృతుడై ఇస్సాకుకు చాలిన దేవుడవు చాలిన దేవుడ నీవేనయ్యా నోరు తెరుద్దాం అలాగే ఇస్సాకుకు చాలిన దేవుడ నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీవే యేసయ్యా నా నోరు తెరిచి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా నోరు తెరుద్దాం అలాగే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా నోరు తెరిచి అనేద్దామా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మీరు తెరిచి చెప్తారా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మీరు చెప్తారా నోరు తెరిచి ఎలాగైతే మా గొప్ప నామాన్ని ఆ శక్తి గల నామాన్ని ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలక ఇంతవరకు ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఆకాశమాకాశముల్ వాటి అందున్న సర్వంబును ఆకాశమాకాశముల్ వాటి అందున్న సర్వంబును భూమిలో కనబడినవన్నీ భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ప్రభువా నిన్నే రెండు చేతులు ఆరైద్దామా లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని దేవా ఎల్లప్పుడూ నే పాడెదను అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును భూమిపై
పైన ఉన్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును రాజా దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. Oh, thank you, Lord. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఆరాధనా నీకే ఆరాధనా నీకే రెండు చేతులు త్యారైదామా ఆరాధనా నీకే అలాగే ఆరైదామా నువ్వు తెచ్చి ఆరాధన నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే చెప్తామా నువ్వు తెచ్చి ఆరాధనా నీకే స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమమయుడా అత్యంత ప్రేమమయుడా చెప్తామా నువ్వు తెరిచి స్తుతి సింహాసనాసీనుడా నీవే అత్యంత ప్రేమమయ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే ఆరాధన నువ్వు చేద్దామా ఆరాధనా నీకే 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 కలములతో రాయగలమా చెప్తామా నోరు తెరిచి కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన అలాగే ఆరైతామా నోరు తెరిచి కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ఆరాధన తెరిచి ఆరాధింతును రెండు చేతులెత్తి ఆరాధమా ఆరాధింతును మరి రెండు చేతులెత్తి నోరు తెరిచి ఆరాధింతును నిన్నే
విడువను ఎడబాయను. ఓ నీవే రారాజు అర్థమా నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆకాశముల్ నీ మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. నోరు తెరుద్దామా? ఆకాశమంతా ఆకాశము నీ మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము, దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము రాజా నీ కొరకై తప్పించుచున్నది. నోరు తెరిచి ఆరాధన ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును దేవా రారాజు నీవే నా తండ్రివి. రారాజు నీవే రారాజు నీవే నా తండ్రివి నీవే, ఆరాధమా. నిన్ను విడువను ఎడబాయను. రెండు చేతులు ఎత్తి చేద్దామా? రారాజు నీవే నా తండ్రివి నీవే. ఓ రారాజు నీవే నా తండ్రివి నీవే. నిన్ను విడువను ఎడబాయను. మీరు చెప్తారా? నోరు తెరిచి ఆకాశము నీ మహిమను నోరు తెరిచి ఆడతామా? వివరించుచున్నవి. మీరు అలాడిస్తారా? నోరు తెరిచి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్న ఆకాశముల్ని నీ మహిమను అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము దేవా నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతుము ఆరాధింతును నా రాజుని ఆరాధించు, ఆరాధింతును నా తండ్రిని ఆరాధింతును 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 నా తండ్రిని ఆరాధింతును ఆరాధింతును నా దేవుని ఆరాధింతును ఆరాధింతును నా రాజుని ఆరాధింతును. రారాజు నీవే నా తండ్రివి నీవే. రారాజు నీవే నా తండ్రివి నీవే. నిన్ను విడువను ఎడబాయను. మరొకసారి చెప్తామా? రారాజు నీవే రారాజు నీవే నా తండ్రివి నీవే రారాజు నీవే నా తండ్రివి నీవే విడువను ఎడబాయను. We give you glory, we give you honor. నీకే ఘనత ప్రభువా, మహిమ
ప్రభావము చెల్లునుగాక ప్రభువా. వేలాది కోట్ల దేవదూతల మధ్యలో కెరూబులు, సెరాఫులు, 24 మంది పెద్దలు ప్రభువా, అందరూ నిత్యము నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతున్న అయా ఈ తరుణంలో సంఘముగా అయా వారితో కలిసి ఈ స్తుతి ఆరాధన ప్రభువా ఒక బలి యాగముగా నీ సన్నిధిలోకి వచ్చిందిగాక నాయనా. ధూపం వలె నీ ఆరాధన నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు నాయనా, నీ మేలైన ఆశీర్వాదములు నీ బిడ్డల మీద కుమ్మరించబడునుగాక. నీ మేలైన ఈవులు అయా నీ సంఘం మీద కుమ్మరించబడునుగాక. దేని గురించి చింతపడకుడి, అన్ని సమయాల్లో అన్ని వేళల్లో నీ దేవుని స్తుతించుడి అన్నావు ప్రభువా. యు ఆర్ నాట్ వరీడ్. మా సమస్య పెద్దగా కనపడవచ్చు, కానీ నా దేవుడు నా సమస్య కంటే పెద్దవాడు. నీకు నీ సమస్య చాలా పెద్ద కనబడుతుండొచ్చు ఈరోజు, కానీ నీ గుడ్ న్యూస్ ఏంటంటే, నీ శుభవార్త ఏంటంటే, నీ సమస్య కంటే నీ దేవుడు ఇంకా పెద్దవాడు. హీఈస్ గ్రేటర్ దాన్ యువర్ ప్రాబ్లం. వందనాలు నీకు స్తోత్రాలు చెప్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. బాగున్నారా? హల్లెలూయా. ఓకే, ఈరోజు మనం హార్వెస్ట్ ఫెస్టివల్ మనం జరుపుకుంటూ ఉన్నాం. హార్వెస్ట్ ఫెస్టివల్ మనము జరుపుకోవడానికి గల కారణం ఎందుకంటే, ఇది అనాది కాలం నుంచి, అంటే పాత నిబంధనలో నుంచి కూడా దేవుడు ఈ యొక్క కృతజ్ఞతతో దేవుడి సన్నిధిలోకి రావాలని ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక నియమాన్ని దేవుడు పెట్టాడు. కొన్ని వచనాలు మనము పాత నిబంధనలో మనం చూద్దామండి. కొన్ని వచనాలు చూద్దాం. లేవి కాండం 23వ అధ్యాయం 16వ వచనాన్ని మనం బైబిల్లోని చూద్దాం దయచేసి. లేవి కాండం 23వ అధ్యాయం 16వ వచనం. అనుదినము వరకు నివాసములలో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. చూడండి, ద ఫీస్ట్ ఆఫ్ ద హార్వెస్ట్ అంటున్నాడు. ఆ యొక్క పండుగ దినమున అందరూ కూడా వాళ్ళ కష్టార్జితంలో నుంచి ప్రథమ ఫలముని వాళ్ళు దేవుని సన్నిధిలోకి తీసుకొని వచ్చేవాళ్ళు. మనము కూడా ఆ రోజు వ్యవసాయం కాబట్టి వాళ్ళ సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళకు పండిన పంటలో ఆ ప్రథమ ఫలం యొక్క కోతని వాళ్ళు మొదటిగా దేవుడికి కృతజ్ఞతగా వాళ్ళు దేవుడికి సమర్పించేవాళ్ళు. ఈరోజు మనం నేర్చుకుందాం కృతజ్ఞత ఎంత మేలు మనిషికి చేస్తుందో. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అంటే, ఒక మేలు చిన్నగా ఎవరైనా ఒక చిన్న మేలు మీకు చేస్తే, అది ఎవరైనా కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ రూపరు కావచ్చు, మీరు పైన బాటసారులు కావచ్చు, వాళ్ళు ఒక చిన్న మేలు చేస్తే వెంటనే మన నైజం ఏంటంటే థ్యాంక్ యూ అని చెప్తాం, కృతజ్ఞతలు అని చెప్తాం, వందనాలు అని చెప్తాం. కానీ మనం దేవుడి దగ్గరికి వచ్చేసరికి అనేక మార్లు అనేక మేలులు దేవుడు చేస్తున్నప్పటికీ దేవుడికి మనం ఆ మేలుని కృతజ్ఞతని మనము చూపించడం లేదు అనే విషయాన్ని గమనించాలి. కానీ ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ ప్రథమ ఆ కోత పండుగ కోత తర్వాత ఆ ప్రథమ ఫలముని వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు. ఇది పాత నిబంధన నుంచి నూతన నిబంధనకి వెళ్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ఆ ప్రథమ ఫలములో చాలా మంచిది, దే యూస్ టు గెట్ ద బెస్ట్ ఫ్రూట్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. మనం చదువుదాం నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వచనం.
నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో నీ భూమి యొక్క ప్రథమ ఫలములను మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి నీ దేవుడైన యెహోవా మందిరములోకి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదని. చాలమ్మా చూడండి, మన ప్రథమ ఫలమును దేవుడు తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. వాళ్ళ కష్టాలు, ఎందుకంటే సంవత్సరం మొత్తం దేవుడు వాళ్ళ పంటని కాపాడేవాడు. సంవత్సరం మొత్తం దేవుడు ఆ యొక్క పంట మంచిగా వచ్చే విధంగా దేవుడు మిడతల నుంచి కావచ్చు, వాతావరణం నుంచి కావచ్చు, అన్నిటి నుంచి దేవుడు కాపాడి మంచి పంటనిచ్చినందుకు వాళ్ళు కృతజ్ఞతగా ఆ యొక్క ప్రథమ ఫలముని వాళ్ళు తీసుకొచ్చి కృతజ్ఞతగా దేవుడికి అర్పించేవాళ్ళు. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. లేవి కాండం 10వ అధ్యాయం 10వ అధ్యాయం, అది వచనం మిస్ అయింది బాబు. 10వ అధ్యాయం చూద్దాం, 14వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం చూద్దామండి. నా పేపర్ అమ్మా. సో చదవండి అమ్మా. లేవి కాండం 10వ అధ్యాయం 4వ వచనం. మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాలము వెలుపలికి మీ సహోదరుల కాదమ్మా కాదు ఆ వచనం మిస్ అయింది అక్కడ. ఓకే, సో లేవి కాండంలో కూడా అదే మాటని చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే మన ప్రథమ ఫలముని మనము దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి. చూడండి, థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అనేవాళ్ళు దీన్ని. థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతతో కూడిన పండుగ అని వాళ్ళు చెప్పేవాళ్ళు. సో వాళ్ళు కృతజ్ఞతతో దేవుడి సన్నిధిలోకి వాళ్ళు వచ్చేవాళ్ళు. సో కృతజ్ఞత ఎంత ప్రాముఖ్యమో మనం చిన్నగా చూద్దాం. చూడండి, ఎందుకు మనము దేవుడికి కృతజ్ఞత తెలియచేయాలి? మనము బైబిల్ చెప్తుంది అన్ని వేళల్లో వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఆల్వేస్. ప్రతి విషయంలోనూ దేవుడికి కృతజ్ఞతలు తెలియచేసేవారిగా మనం ఉండాలని చెప్తున్నాడు. కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. పరలోకమందు మీకోసం ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. పౌలు అంటున్నాడు, నేను ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుడంట 2 రకాల దేవతలు భూమి మీదకి పంపించేవాడట. ఈ 2 దేవదూతలు ఈక్వల్ ఇంపార్టెన్స్. ఒక దేవదూతనేమో మనుషుల యొక్క కృతజ్ఞతలని కలెక్ట్ చేస్తారంట. ఇంకొక దేవదూత ఏమో మనుషులు ఒక విన్నపాలని కలెక్ట్ చేసుకోవడానికి భూమి మీదకి వస్తారంట. ఎవరు వస్తారు? కొంతమంది ఏమో, ఒక దేవదూత ఏమో మనుషులు చేసే కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అంటాం కదా, అవి కలెక్ట్ చేయడానికి ఒక దేవదూత వస్తే, ఇంకొక దేవదూత మనుషులు పిటిషన్స్, అంటే మనము చాలా పిటిషన్స్ని, చాలా అవసరాలని దేవుడి దగ్గర పెడతా ఉంటాం, అది కలెక్ట్ చేసుకోవడానికి ఇంకో దేవదూత భూమి మీదకి వస్తుందంట. అయితే ఈ ఇద్దరు దేవతలు కలెక్ట్ చేసుకొని పైకి వెళ్తూ ఉంటే ఆ కృతజ్ఞతతో కలిగిన దేవత మాత్రం ఖాళీ చేతులు ఉంటాయంట. కానీ ఈ పిటిషన్స్తో, ఈ మనుషుల అవసరాలతో ఉన్న ఆ దేవత మాత్రం మోయలేని భారంతో దేవుడి సన్నిధిలోకి వెళ్తుందంట. అంటే మనుషులు ఎప్పుడు కూడా పిటిషన్సే, అవసరాల తర్వాత అవసరాలే చెప్తారు, కానీ దేవుడి కృతజ్ఞత తెలియచేసేవాళ్ళు చాలా తక్కువ అనే దాని అర్థం. కీర్తన 100లో కూడా మనం ఏం చదువుతాం, 100లో కూడా ఏం చదువుతాం, నువ్వు కృతజ్ఞతతో ఆయన గుమ్మములలోకి అడుగుపెట్టుడి, విత్ ఎ థ్యాంక్స్ గివింగ్ కమ్ ఇన్ టు హిస్ ప్రెసెన్స్. అమ్మ చదువుతారా ఆ మాటని? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలోకి ప్రవేశించుడి. సో మనందరము కూడా దేవుని సన్నిధిలోకి ఎలా రావాలంట? పెటిషన్స్తో కాదు. మనం రాంగ్గా ఎంటర్ అవుతాం ఎప్పుడు దేవుడి సన్నిధిలోకి. రాంగ్గా ఎలా ఎంటర్ అవుతామంటే, మనము చాలా ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది అని చాలా పెద్ద లిస్టుతో దేవుడి సన్నిధిలోకి వస్తాం.
కానీ వాక్యం భిన్నంగా చెప్తుంది. వాక్యం ఏం చెప్తుందంటే కృతజ్ఞతతో ఆయన గుమ్మములలోకి అడుగుపెట్టుడి. విత్ ఎ థ్యాంక్స్ గివింగ్ ఎంటర్ ఇన్ టు హిస్ ప్రెసెన్స్. ఓకే, ముందుకెళ్దామండి. చూడండి, దాని తర్వాత ఇంకొక మాటల్లో కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఈ కీర్తన మొత్తము కూడా, కీర్తన 136 మొత్తము కూడా ఆయన కృతజ్ఞతలు తెలియచేయడం గురించి రాయబడింది. ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హిస్ గుడ్, ఫర్ హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఓ గివ్ థ్యాంక్స్ టు ద గాడ్ ఆఫ్ గాడ్స్, ఫర్ హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. అమ్మ, తెలుగులో చదువుతారా మాట? యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండు, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతలు తెలియచేయుడి. ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరముండును. ఆ కీర్తన మొత్తము కూడా ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అనే మాట రాయబడుతుంది. ఆయన కృతజ్ఞతలు తెలియచేయండి, ఆయన కృతజ్ఞతలు తెలియచేయండి అనే మాటనే మనం చదువుతాం. ఎస్, మనము క్రైస్తవులుగా అనేక మార్లు వి మిస్ అవుట్ ద ఇంపార్టెంట్ పాయింట్, బీయింగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఈరోజు అమెరికా దేశంలో అంతా కూడా నవంబర్ మొత్తం కూడా థ్యాంక్స్ గివింగ్ జరుపుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ డిసెంబర్ మంత్ క్రిస్మస్ని జరుపుకునే ముందు ఈ మంత్ థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఈ థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ని జరుపుకుంటున్నప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ గివ్ అంటే ఏంటంటే వస్తువులు చీప్లో వస్తాయి, సో బాగా కొనుక్కోవాలి. వాళ్ళ మైండ్ అంతే, కానీ దేవుడి కృతజ్ఞత తెలియచేయడం మీద వాళ్ళ దృష్టి ఉండదు. ఏ ఎలక్ట్రానిక్స్ చీప్ వస్తుంది, ఏ ఐఫోన్ తక్కువకు వస్తుంది, ఏ పరికరం తక్కువకు వస్తుంది అని దానికోసమే 1 సంవత్సరం పోగు చేసుకుంటారు డబ్బులు. నేను షాక్ అయ్యాను. బ్రదర్, 1 ఇయర్ మేము చాలా జాగ్రత్తగా మనీ సేవ్ చేసుకుంటాం ఈ థ్యాంక్స్ గివింగ్ మంత్లో మేము అవి కొనుక్కోవడానికి. కానీ దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటం విషయంలో వాళ్ళు మర్చిపోయారు. ఆమేన్. ముందుకెళ్దామండి. కీర్తన 75 మొదటి వచనం కూడా, వి గివ్ థ్యాంక్స్ టు యూ ఓ గాడ్, వి గివ్ థ్యాంక్స్ టు యూ ఫర్ యువర్ వండరస్ వర్క్స్, డిక్లేర్ దట్ యువర్ నేమ్ ఈజ్ డియర్. నువ్వు చేసిన గొప్ప కార్యాలకై నీకు వందనాలయా అని కీర్తనకారులో మనం కీర్తనలో చదువుతున్నాం. ముందుకెళ్దామండి ప్లీజ్. మనం ఎందుకు కృతజ్ఞత తెలియచేయాలి? వై వీ నీడ్ టు థ్యాంక్ గాడ్? ఒకటి గమనించాల్సిందంటే కృతజ్ఞతలు తెలియచేయటము దేవుని చిత్తమై ఉంది. ఇట్స్ గాడ్స్ విల్ దట్ వీ నీడ్ టు థ్యాంక్ గాడ్. దేవుని చిత్తము కనుక మనము దేవుడికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎస్, చదువుదాం ఒకసారి. 1 తెస్సలోనికీ రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుదాం ప్లీజ్. ఎస్. ప్రతి విషయమునందును, ప్రతి విషయం చూడండి, ఏ విషయం అని కాదు, ప్రతి విషయం అంటే మంచి జరిగినప్పుడే కృతజ్ఞత తెలియజేస్తాం, మేలు జరిగినప్పుడే కృతజ్ఞత తెలియజేస్తాం, మనకి ఏదైనా మంచి వార్త వచ్చినప్పుడే కృతజ్ఞత తెలియజేస్తాం. కానీ బైబిల్ దాన్ని భిన్నంగా ఏం చెప్తుందంటే ప్రతి విషయం అందును నీ కీడు జరిగినా కృతజ్ఞత తెలియచేయి, నీ కష్టం వచ్చినా కృతజ్ఞత తెలియచేయి, నీకు బాధలో ఉన్నా కృతజ్ఞత తెలియచేయి. ఇన్ ఎవ్రీథింగ్ అంటే అన్నీ అని అర్థం. నాట్ ఓన్లీ వెన్ యూఆర్ హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడికి థ్యాంక్స్ చెప్పడం కాదు. బట్ థ్యాంక్ యూ దేవా అని అక్కడే చెప్తాం, కానీ మోకరించి సన్నిధిలో ఉండి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పాం. హల్లెలూయా. కానీ బైబిల్ ఇన్ ఎవ్రీథింగ్, అండర్లైన్ చేసుకున్న మాట, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయమందును దేవుడికి కృతజ్ఞతలు తెలియచేయుట అది దేవుని చిత్తమై ఉంది. చదవండి అమ్మ ప్లీజ్, ఆ వచనం చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉంది. హల్లెలూయా. సో ఇట్స్ గాడ్స్ విల్ ఇన్ ఎవ్రీథింగ్. మనం చూద్దాము అన్ని విషయాల్లో కృతజ్ఞతలు తెలియచేస్తే ఎలాంటి మేలు మనం పొందుకుంటామో. చూడండి, ఎందుకు కృతజ్ఞత తెలియచేయాలి? కొంతమంది ఆడతారు, ఎందుకు చెప్పాలి బ్రదర్, నాకు అన్ని కష్టాలే, నాకు ఏం జరిగాయి. హల్లెలూయా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏమొచ్చింది ఏం రాలేదని కాదు. అంటే ఒక చిన్న వాక్యాన్ని వింటూ వచ్చాను నేను. ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు
చాలామంది రాంగ్ ప్రేయర్ చేస్తారు. ఎందుకు రాంగ్ ప్రేయర్ చేస్తారంటే, ఎప్పుడు కూడా మన అవసరాలను తీసుకొచ్చే దేవుడి సన్నిధికి తీసుకొని వస్తాం. కానీ ఎప్పుడైతే మన దృష్టి దేవుని మీద, దేవుని రాజ్యం మీద, ఆయన వాక్యం మీద ఉంటుందో, నీవు నోరు తెరచి అడగక ముందే దేవుడు నీ అక్కర్లు తీర్చేవాడిగా ఉంటాడు. కానీ అనేక మార్లు మనము ఆ కృతజ్ఞతతో దేవుని సన్నిధిలోకి రావట్లేదు. ఈరోజు ఏమై ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 10 సంవత్సరాల క్రితం మీరు ఎలా ఉన్నారు? 20 సంవత్సరాల క్రితం మీరు ఎలా ఉన్నారు? అప్పుడు మీ స్థితి ఇప్పుడు మీ స్థితి ఒకేలాగుందా? అప్పుడు మీ ఆత్మీయ స్థితి ఇప్పుడు మీ ఆర్థిక స్థితి ఒకేలాగుందా? లేకపోతే మెరుగుపడిందా? ఎస్, నా విషయంలో నేను చెప్పగలుగుతాను, ఖచ్చితంగా మెరుగుపడింది. ఇక్కడ ప్రతి ఒక్కరి విషయంలో అదే చెప్పగలుగుతా. ఎస్, లాస్ట్ 10 years నుంచి ఇప్పటి వరకు నా జీవితం, నా కుటుంబం, ఆర్థిక విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఎలివేషన్ వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇట్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి వచ్చాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. మన మనిషి నమ్మినా నమ్మకపోయినా ఒకటేంటంటే, దేవుడు గొప్పవాడు కనుక మంచివారికి చెడ్డవారికి ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు కనుక మనం ఎప్పుడు ఏం చేస్తామంటే కంపేర్ చేసుకుంటాం. ఆయనకి నాకంటే ఎక్కువ ఆశీర్వాదం వచ్చింది, ఆయన మరి ప్రార్థనే చేయడు, అయినా కానీ నాకంటే ఎక్కువ ఆశీర్వాదం వచ్చింది అంటే యు ఆర్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ అదర్స్. దట్స్ ద రీజన్ యు ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇంకొకరితో పోలుస్తున్నావు కనుక నువ్వు ఆ కృతజ్ఞత అనేది నీలోంచి బయటికి రావడం లేదు. కానీ నువ్వు ఉన్న స్థితినే నువ్వు గమనిస్తే ఖచ్చితంగా నీ నోట్లో నుంచి థ్యాంక్ యూ జీసస్, వాట్ ఐ వాస్ నాట్ వాట్ ఐ యామ్ టుడే. నేను ఇంతకుముందు ఏమై ఉన్నానో ఇప్పుడు అదే వ్యక్తిగా నేను లేను. చదుదాం 1 కొరింథీయులు 1:4 వాక్యాన్ని చూద్దాం ప్లీజ్. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుచున్నాను. దేవుడు ఇచ్చిన ప్రతి విషయానికై ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియచేయండి. ఎల్లప్పుడూ. ఈ పాయింట్ ఏం చెప్తున్నా అంటే, పీపుల్ ఆర్ అన్గ్రేట్ఫుల్. ఎంత అన్గ్రేట్ఫుల్ అంటే మనము కృతజ్ఞత లేని వారంగా జీవిస్తున్నాం. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు, నీకు ఏం కలిగి ఉన్నావో ఈరోజు, నువ్వేం పొందుకొని ఉన్నావో, నువ్వు ఈరోజు ఏమై ఉన్నావో అది కేవలం దేవుని కృప వల్ల అయి ఉన్నావు. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ గాడ్. నేను ధైర్యంగా చెప్తాను, బోల్డ్గా చెప్తాను, ఈరోజు నేను ఏమై ఉన్నానో ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్. 25 years బ్యాక్ నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, ఈరోజు నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. గత సంవత్సరం నేను ఎలా ఉన్నానో తెలుసు, ఈ సంవత్సరం నేను ఎలా ఉన్నానో తెలుసు. అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ముందుకెళ్దాం. స్టక్ అయింది చూడు బావి. సో దాని తర్వాత మనం ముందుకెళ్దామండి ప్లీజ్. దాని తర్వాత ఎస్, వై వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. చాలామంది, కొంతమంది ఫుల్ బ్లెస్సింగ్స్ దేవుడి దగ్గర నుంచి పొందుకోలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో ఇదొక్కటే ఉంటుంది. దే ఆర్ ఆల్వేస్ మర్మరింగ్, ఆల్వేస్ మర్మరింగ్, ఆల్వేస్ మర్మరింగ్. గునుగడము, దేవుడి దగ్గర గునుగడం. వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ వితౌట్ థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ ఆపోజిట్ ఏంటో తెలుసా? కంప్లైనింగ్. థ్యాంక్స్ గివింగ్ ఆపోజిట్ ఏంటో తెలుసా? మర్మరింగ్, అంటే గునగడము, సనగడం. ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ముందుకి కొనసాగలేకపోయారు? వాళ్ళ కృతజ్ఞత లేదు. ఎందుకు కృతజ్ఞత లేదు? వాళ్ళని 420 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉంటే దేవుడు ఎంతో మేలు చేసి వాళ్ళని ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. దేవుడు వాళ్ళకి మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు, వాగ్దాన భూమిలోకి నడిపించాలని. ఆ ప్రణాళిక ఉన్నప్పుడు ఉండి ఆ ప్రయాణం సాగిస్తున్నప్పుడు చిన్న కష్టం వస్తుంది. ఏది? సమయానికి నీళ్లు దొరకవు, సమయానికి తిండి దొరకదు, సమయానికి ఏదో చిన్న వసతి దొరకదు. వాళ్ళకు అలవాటు ఉండేది ద హోల్. 2వ వచనం అమ్మ చదవండి ప్లీజ్. నిర్గమకాండం 16వ అధ్యాయం. ఎస్, 2వ వచనం. ద హోల్ కాంగ్రిగేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ కంప్లైన్డ్ అగెయిన్స్ట్ మోసెస్ అండ్ ఆరన్ ఇన్ ద విల్డర్నెస్. ఈరోజు అదే స్పిరిట్ నీలో నాలో ఉంటే, కంప్లైనింగ్ ఆల్ ద టైం. ఏదో చిన్న నొప్పి వస్తుంది. సుశీలా సిస్టర్ కింద పడింది. కింద పడ్డప్పుడు ఎస్, కంప్లైంట్ చేయొచ్చు దేవుడికి.
రెండో ఆప్షన్, దేవుడికి కృతజ్ఞత లేయచ్చు. కృతజ్ఞతలు అంత ఈజీగా చెప్పనీకి రాదు. మనం స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉంటేనే ప్రభువా వందనాలు నాయనా, ఎందుకు పడ్డానో నాకు తెలియదు కానీ వందనాలు ప్రభువా అని చెప్పొచ్చు. హల్లెలూయా. లేకపోతే ప్రభువా ఏంటి ప్రభువా నేను మంచిగా ప్రేయర్ చేసుకుంటున్నా, ఈరోజు మార్నింగ్ కూడా మంచిగా ప్రేయర్ చేసుకున్నా, సండే కూడా మంచిగా ప్రేయర్ చేసుకున్నా, ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా నేను కింద పడ్డాను, కింద పడ్డప్పుడు కాపాడలేకపోయావు ప్రభువా నీకు, అది కూడా అంత కనికరం కూడా లేదా ప్రభువా, అది కూడా చెప్పొచ్చు. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ హౌ యూ సీ ద ప్రాబ్లం, హౌ యూ అప్రోచ్ టు గాడ్. హల్లెలూయా. కృతజ్ఞతలైనా నేను పడ్డాను కానీ లేస్తాను ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, అయినా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఐఎమ్ ప్రేయింగ్, మై ప్రేయర్ ఈజ్ నాట్ ఆన్సర్డ్ బట్ స్టిల్ ఐ ప్రే బికాస్ గాడ్ ఈజ్ ఏబుల్. ఆమేన్. సో ఇజ్రాయెల్ ప్రజలు ముందుకి సాగలేకపోయారు, ఎందుకంటే వాళ్ళలో ఒక గుణం ఉంది, కృతజ్ఞత లేదు వాళ్ళ జీవితంలో. దేవుడు ఏం అద్భుతం చేయలేదు చెప్పండి. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు వారి కోసం, ఫరో చేతిలోంచి విడిపించాడు వాళ్ళ కోసం, ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు వాళ్ళ కోసం. అవన్నీ మర్చిపోయి ఏదో ఒక దగ్గర తిండి దొరకలేదని, ఏదో ఒక దగ్గర నీళ్లు లేవని, ఏదో ఒక దగ్గర ఆ నీళ్లు కొంచెం చేదుగా ఉన్నాయని మోషేకి అహరోన్కి గునుగుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. బర్క్మెన్ ఫాదర్ మంచి పాట పాడతాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, గునుగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, గునుగితే తిరిగి వస్తాడు. హల్లెలూయా. స్తుతిస్తే సాతాన్ పారిపోతాడు, సాతాన్ పారిపోతే దేవుడి సన్నిధి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. గునుగుతే మళ్ళీ వాడు తిరిగి వస్తారంట. అవును కరెక్టే అమ్మ సుశీల, నువ్వు అన్నది కరెక్ట్, నువ్వు అనుకున్నది కరెక్టే. చూడు దేవుడు పడేశాడు నేను, నువ్వు కరెక్టే. ఆమె ఆ నమ్మడం మొదలుపెట్టినప్పుడు ఇంకా ఇంకా అవిశ్వాసంలో కూరుకుపోతుంది. అవును కరెక్టే కదా, నేను ఇంత ప్రార్థన చేసినా నేను పడ్డాను కదా, ఇగో నేను నడవలేకపోతున్నాను కదా. సో చిన్నగా వాడు ఆ విషపు బీజాలు ఇంకా ఇంకా నాటి, ఇక స్తుతి అనేది నోట్లోంచి రాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు, బైబిల్ చదవబుద్ధి కాదు. ఎస్, అక్కడ వాడు జయము సాధించినట్లే. ఎస్ వన్, నిన్ను ప్రార్థన చేయకుండా ఆపేయగలిగాడు, బైబిల్ చదవకుండా ఆపేయగలిగాడు, నీ నోట్లోంచి స్తుతి ప్రార్థన రాకుండా ఆపేయగలిగాడంటే ఎస్ వన్. హల్లెలూయా. ఎస్, ముందుకెళ్దాం. యా. సో చూడండి, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, డు నాట్ ఫర్గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద లార్డ్, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, డు నాట్ ఫర్గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద లార్డ్. చూడండి ఎన్ని మేలులు దేవుడు నీకు నాకు చేసి ఉంటాడు. ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. కీర్తనకారుడు కూడా అంటున్నాడు, దేవుడు చేసిన ఏ మేలుని మరువకు. పక్క వాళ్ళకి చెప్తారా? పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు చేసిన ఏ మేలుని మరువకు. హల్లెలూయా. ఎస్, వీ షుడ్ నాట్ ఫర్గెట్. నీకు జరిగిన అపాయాల్లో, ఇన్ ద నెగిటివ్ దట్ హ్యాపెన్ టు యువర్ లైఫ్, దాంట్లో పాజిటివ్ చూడటం నేర్చుకున్నప్పుడే యూ విల్ ప్రాస్పర్ ఇన్ లైఫ్. దోస్ హూ లివ్ ఇన్ ద పాస్ట్ కెనాట్ ఎంజాయ్ ద ఫ్యూచర్. గతంలో జీవించే వారికి భవిష్యత్తుని అనుభవించే హక్కు లేదు. ఆమేన్. ఓకే, ముందుకెళ్దామండి ప్లీజ్. సో థ్యాంక్ ద లార్డ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, థ్యాంక్ గాడ్ ఫర్ ఆఫ్టర్ ఎవ్రీ బ్లెస్సింగ్. ప్రతి ఆశీర్వాదం తర్వాత మనిషి నైజం ఏమై ఉండాలంటే, నువ్వు దేవుని కృతజ్ఞతలు తెలియచేసేవారిగా ఉండాలి. చూడండి, ఎర్ర సముద్రాన్ని దాటారు ఇజ్రాయెల్ ప్రజలు. మోషే ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడికి ఒక కీర్తన పాడుతున్నారు. మోషే ఇక ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా వాళ్ళు దేవుడికి ఒక నూతన కీర్తన పాడి దేవుడి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అయ్యా, ఎర్ర సముద్రాన్ని చీల్చి మమ్మల్ని కాపాడావు ప్రభువా, నీకు వందనాలయ్యా అని వాళ్ళు కీర్తన పాడుతున్నారు. ఐ విల్ సింగ్ టు ద లార్డ్ ఫర్ హిస్ ట్రైంఫెంట్లీ గ్లోరియస్లీ హి హస్ సేవ్డ్ us. ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్ అండ్ సాంగ్. చూడండి, ఆ మొత్తము మోషే దేవుడికి ఒక కీర్తన పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుడు చేసిన ఆ గొప్ప మేలును తలుచుకొని దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఈరోజు
నీకు నాకు ఎన్నో కృతజ్ఞతలు, ఎన్నో మేలు దేవుడు చేశాడు. మరి మోషేలాగా మనం పాట పాడామా? మోషేలాగా దేవుడు కృతజ్ఞత తెలియచేసామా? ఇజ్రాయెల్ ప్రజలకు కూడా మంచి అలవాటే ఉండింది. అలవాటు ఏంటి? ఎస్, దేవుడు కాపాడినప్పుడు కృతజ్ఞతలు తెలియచేసే అలవాటు ఇజ్రాయెల్ ప్రజలకు ఉండింది. కానీ చిన్న చిన్నగా దేవుని స్తుతిని మర్చిపోయి గుణగడము ఆరంభించాడు. హల్లెలూయా. సో గుణగడం వెళ్ళిపోయి మళ్ళీ నీ జీవితంలోకి స్తుతి రావాలి. అది కృతజ్ఞతకి ఒక సూచన అని జ్ఞాపకం చేస్తున్నాను. ముందుకెళ్దామండి ప్లీజ్. థ్యాంక్ గాడ్ బిఫోర్ ద బ్యాటిల్ అండ్ స్ట్రగుల్. నీ జీవితంలో ఏ బ్యాటిల్, ఏ పోరాటాన్ని పోరాడబోతున్నాం. సో ఎస్, నాకు తెలుసు ఒక పోరాటం ఉంది నా ముందు ఒక సవాల్ ఉంది, నా ముందు ఒక ఛాలెంజ్ ఉంది. ఆ సవాల్కి ముందు, ఆ ఛాలెంజ్కి ముందు మనం ఏం నేర్చుకోవాలంటే, ఎస్, వీ షుడ్ ఏబుల్ టు థ్యాంక్ ద లార్డ్. ప్రభువా, నాకు కష్టం రాబోతుంది, నాకు భయంకరం విపత్తు రాబోతుంది, కానీ నేను దాన్ని బట్టి భయపడకుండా, ఈరోజు కీర్తనలో విన్నాం, మనము భయము రెండు రకాలుగా ఉండాలి. పరిస్థితుల బట్టి భయం కాదు, దేవుని యందు భయం. దేవుని యందు భయం ఉన్నవాడు ఏం చేస్తారంటే, ఆ పరిస్థితి రాకముందే దేవుడికి కృతజ్ఞతలు తెలియచేస్తాడు. చూడండి, యేసు ప్రభు చేసిన మంచి విషయాన్ని చెప్తున్నాను. యేసు ప్రభు అద్భుతాలు చేయకముందు యేసు ప్రభు చేసే ప్రార్థనలో కృతజ్ఞత ఉందా అని మనం చూస్తే కృతజ్ఞత ఉంది. చూడండి, ఆ రోజు లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరికి యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి అక్కడికి వచ్చి అందరూ అయ్యో చనిపోయాడే, 4 రోజులైందే చనిపోయి, ఇక ఆయన ఎవరు బ్రతికించలేరు, లాజరు మనకు లేడు అని వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే, యేసు ప్రభు మాత్రం సమాధి దగ్గరికి వచ్చి ఆయన పరలోకాన్ని కళ్ళెత్తి తండ్రికి చెప్తున్నాడు, తండ్రి కృతజ్ఞతలయ్యా, నా ప్రార్థన విన్నందుకు నీ కృతజ్ఞతలయ్యా అని చెప్తున్నాడు. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హర్డ్ మై ప్రేయర్. హల్లెలూయా. ఎస్, కృతజ్ఞత ఏం చేస్తుందంటే చనిపోయిన వ్యక్తిని కూడా జీవంలోకి తీసుకొని వస్తుంది. థ్యాంక్స్ గివింగ్ ఏం చేస్తుందంటే, నీ కృతజ్ఞతతో ఉన్న హృదయం ఏం చేస్తుందంటే అక్కడ డెడ్ సిచ్యువేషన్ని నీకు లైవ్ సిచ్యువేషన్గా చేస్తుంది. అక్కడ అన్ని దారులు మూసుకుపోయినప్పుడు నీ కృతజ్ఞత ఏం చేస్తుందంటే నీ కొత్త దారిని దేవుడు తెరిచే విధంగా చేస్తుంది. సమాధి అప్పటికి 4 రోజులు అయిపోయింది, కానీ యేసు ప్రభు సమాధి వైపు చూడలేదు, లాజర్ వైపు చూడలేదు. ఆ సిచ్యువేషన్ నుంచి లాజర్ని లేపగల దేవుడి వైపు చూసి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. కెన్ యూ లుక్ ఎట్ యువర్ గాడ్ అండ్ టెల్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ వాక్యాన్ని చూద్దామా? యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనాన్ని చూద్దాం. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, he is thanking the Lord even before the miracle. తండ్రి నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. నీకు వందనాలు ప్రభువా. నువ్వు కృతజ్ఞత తెలియచేయటానికి. ఆమేన్. ఆరోగ్యం బ్రదరు ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ రాశాడు క్రిస్టియన్ స్టడీస్ గురించి. సో ఐ థ్యాంక్ ద లార్డ్. ప్రభు, ఆరోగ్యం బ్రదర్ ఎగ్జామ్స్ రాయకముందే అన్ని పాస్ అయిపోవును గాక. హల్లెలూయా. వి థ్యాంక్ ద లార్డ్. ఎవ్రీడే ఐ వాజ్ టు విజిట్ హిమ్ ఇన్ ది ఈవినింగ్. పోయి అన్న ఎలా రాసినావు? సో ఎందుకంటే ఈ ఏజ్లో చదవడం అన్నా, గుర్తుపెట్టుకోవడం అన్నా, మళ్ళీ రాయడం అన్నా చాలా కష్టం. సో ఈ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. బట్ ఒకరోజు వెళ్ళాడు, నా వల్ల కాలేదన్న బుక్ పక్కకు పడేసి, ప్రభువా నా వల్ల కావట్లేదు, నాకు శక్తిని అని ప్రార్థన చేశాను. ఎస్, ఎవరైనా కానీ మళ్ళీ దేవుడి దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. ఎస్, బిఫోర్ వీ ఫేస్ సంథింగ్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ వీ కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ థ్యాంక్ ద ప్రభువా, ఈ కార్యము చేసినందుకు నీకు వందనాలు. యేసు ప్రభు ఏం ప్రార్థన చేశాడంటే, లాజర్ని బ్రతికించబోతున్నందుకు నీకు వందనాలు, లాజర్కి జీవం ఇవ్వబోతున్నందుకు వందనాలు, ఈ కుటుంబంలో మళ్ళీ శాంతి సమాధానం ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు అని ముందుగానే యేసు ప్రభు థ్యాంక్ చేయడం మొదలుపెట్టాడు. ఆమేన్. ముందుకెళ్దాం. దాని తర్వాత మిరకల్ ఆఫ్ 5 loaves and 2 fish. ఇక్కడ ఒక అద్భుతం ఎప్పుడూ చెప్పుకుంటాం మనం, అనేక మార్లు ఈ అద్భుతాన్ని చెప్పుకుంటాం. ఈ అద్భుతం ఎలా జరిగిందంటే, యేసు ప్రభు ఆ అద్భుతము చేసే ముందు
దేవుడి తండ్రికి కృతజ్ఞతలు తెలియచేశాడు. అమ్మ చదువుదామా 14వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అక్కడ ఆయన ఆ యొక్క రొట్టెను విరిసి కృతజ్ఞతలు తెలియచేశాడు. ఎస్, షల్ వి రీడ్ దట్ వర్డ్? మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం చదవండి ప్లీజ్. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకిచ్చెను. హల్లెలూయా. ఆశీర్వదించి అని కొన్ని వర్షన్లో ఉంది, కొన్ని వర్షన్లో హీ గేవ్ థ్యాంక్స్ టు గాడ్ అనే మాట ఉంది. ఆయన ఆకాశం వైపు ఎత్తి ఆ 2 చేపలని 5 రొట్టెలని ఆకాశం వైపు ఎత్తి తండ్రికి కృతజ్ఞతలు తెలియచేసి ఆ రొట్టెను విరిచి వేరే అందరికీ ఇచ్చెను. అదే మనకి 1 కొరింథీయులు రాసిన లేఖ 11వ అధ్యాయంలో మనము రోజు బల్లాలో మనమందరం పాలు పంచుకుంటాం. బల్లాలో పాలు పంచుకునే ముందు కూడా పౌలు ఆ రోజు యేసు ప్రభు చేసిన ప్రక్రియను చెప్తాడు. 11వ అధ్యాయం 24వ వచనం చదువుదామండి ప్లీజ్. దానిని విరిచి ఆ రొట్టెని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. హల్లెలూయా. అక్కడ దానికంటే ముందు అక్కడ మనం చూసినట్లయితే ఇది 23వ వచనం అనుకుంటా. ఫర్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ విచ్ ఐ డెలివర్డ్ టు యూ, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద నైట్ హీ వాజ్ బిట్రేడ్, హీ 24వ వచనం వెన్ హీ హడ్ గివెన్ థ్యాంక్స్ అనే మాట ఉంటుంది. ఆయన కృతజ్ఞతలు తెలియచేసిన తర్వాత అనే మాట ఉంటుంది. అమ్మ 24వ వచనం చదవండి. 23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఒక రొట్టెను ఎత్తుకొని చూడండి, ఆ రొట్టెను ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెని విరిచి ఈరోజు మనందరికీ తన శరీరంగా ఇస్తూ ఉన్నాడు. సో యేసు ప్రభు చేసిన ప్రతి ప్రార్థనలో కృతజ్ఞత ఉంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. లాజరు సమాధి దగ్గర కృతజ్ఞతతో ప్రార్థన చేశాడు తండ్రికి. అలాగే 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థనప్పుడు కూడా ఆయన ప్రార్థనలో కృతజ్ఞత ఉంది. అలాగే మనకి ఆ యొక్క తన శరీరాన్ని రక్తాన్ని ఆయన ఇస్తూ ఉన్నప్పుడు దాంట్లో కృతజ్ఞతని మనం చూస్తూ ఉన్నాం. సో ఇన్ ఎవ్రీ ప్రేయర్ ఆఫ్ జీసస్ దేర్ వాస్ ఎ gratitude of prayer, a prayer of gratitude, a prayer of thanksgiving. కానీ మన ప్రార్థనలో ప్రభువా ఏం చేసావు నాయనా, ఇక్కడ నీళ్ళు మంచిగా ఉంటాయనుకుంటే నువ్వు విషంగా ఇచ్చావు. ప్రభువా ఈ ప్రాజెక్ట్ నాకు వస్తా అనుకున్నాను, రాలేదు. హల్లెలూయా. ప్రభువా నాకు ఇది ఇలా జరుగుతుంది అనుకున్నాను, కానీ నాకు జరగలేదు. ప్రభువా ఈ కేసు గెలుస్తా అనుకున్నాను, ప్రభువా ఓడిపోయాను. With all these things we come into the presence of God. ఆయన గుమ్మములలోకి కృతజ్ఞతతో మనం రావాలి అన్నది దేవుని యొక్క మాట. ఎస్, ముందుకెళ్దాం. సో ప్రతి విషయంలోనూ మనము బ్యాటిల్స్ చూడండి. యెహోషాఫాతు ఒక గొప్ప యుద్ధాన్ని ఆయన చేయబోతున్నాడు. ఆ యుద్ధం వైపు చూడండి, ఆ శత్రువుల గురించి విన్నప్పుడు, యెహోషాఫాతు శత్రువుల గురించి విన్నప్పుడు ఆయనలో భయం వచ్చింది. ప్రభా ఆ శత్రువులను ఎలా నేను ఫేస్ చేయబోతున్నాను, ఆ శత్రువులను ఎలా నేను ఎదుర్కోబోతున్నాను అని ఒక భయం వచ్చింది. కానీ ఆ భయాన్ని కృతజ్ఞతతో మార్చుకున్నాడు, ఆ భయాన్ని స్తుతిగా మార్చుకున్నాడు. ఆయన చూడండి మర్చిపోయాడు శత్రువులు ఎంత గొప్పవాళ్ళో మర్చిపోయాడు, శత్రువులు ఎంత బలవంతులో మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి యెహోషాఫాతు దేవుడి కృతజ్ఞతలు తెలియచేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నీ దేవుడెంత గొప్ప అని అడిగినప్పుడు నీ గొప్పతనము చూపినావు స్తోత్రము.
నీ దేవుడెంత గొప్పవాడని అడిగినప్పుడు నీ గొప్పతనము చూపినావు స్తోత్రము. హల్లెలూయా. నీ చుట్టూ నీ వాళ్ళు చాలామంది ప్రశ్నిస్తున్నారేమో, నీ దేవుడు ఎంత గొప్పవాడో చూస్తాను, నీ దేవుడు ఎంత బలవంతుడో చూస్తాను. ఎస్, కృతజ్ఞత నీ దేవుడు ఎంత గొప్పవాడో చూపిస్తుంది. హల్లెలూయా. యోషఫాతు చెప్పాడు, కృతజ్ఞతతో ఉన్న యోషఫాతుకి దేవుడు చెప్తున్నాడు, యోషఫాతు నువ్వు భయపడకు, యుద్ధము నీది కాదు నాది. కృతజ్ఞత ఏం చేస్తుంది అంటే మన యుద్ధము దేవుడు పోరాడే విధంగా చేస్తుంది. హల్లెలూయా. ఎస్, విల్ గో ఫర్దర్, ముందుకెళ్దాం. థ్యాంక్ గాడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద బ్యాటిల్. ఈరోజు ఒక పోరాటంలో ఉన్నాం. బహుశా మనందరం ఒక పోరాటంలో ఉన్నాం, ముందుకే వెళ్ళాలి. బహుశా కొన్నిసార్లు ఆ పోరాడుతున్నప్పుడు ఓడిపోతున్నట్లు అనిపిస్తుంది. మేబీ వీఆర్ లూసింగ్, మనం ఓడిపోతున్నా, నేను పడిపోతున్నాం అనిపిస్తుంది. కానీ థ్యాంక్ గాడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దట్ బ్యాటిల్. ఆ పోరాటం మధ్యలో దేవుని స్తుతించడం నేర్చుకోండి. చూడండి, పౌలు శిలలు వాళ్ళు జైల్లో వేశారు. వాళ్ళు బహుశా మంచి పని చేసినందుకే జైల్లో వేశారు. ఆ మంచి పని చేసినందుకే జైల్లో వేసినప్పుడు వాళ్ళు ఆ జైల్లో వేసిన తర్వాత గునగలేదు, సనగలేదు. ఏం చేశారు? కృతజ్ఞతలు తెలియజేశారు. దే గేవ్ థ్యాంక్స్ టు గాడ్. కీర్తనలు పాడుతూ వచ్చారు, దేవుని స్తుతిస్తూ వస్తారు, దేవుని గణపరుస్తూ వచ్చారు. ప్రభా, ఎందుకయ్యా నన్ను జైల్లో వేశావు? మంచి పని చేశాం కదా, చెడ్డ పని చేయలేదు కదా, సువార్తనే చెప్పాం కదా. వాళ్ళు గునగలేదు. ఆ జైలు మధ్యలో వాళ్ళు కృతజ్ఞతలు చేసినప్పుడు, దేవుడు కీర్తనలు పాడినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి, జైలు గోడలు బద్దలైపోయాయి, జైలు అధికారి రక్షణలోకి వచ్చాడు. హౌ ఆర్ యు అప్రోచింగ్ గాడ్ టుడే? నీ దేవుని ఎలా అప్రోచ్ అవుతున్నావు అని చాలా ఇంపార్టెంట్. ప్రేయర్లోకి రాగానే నీ సమస్యలు గుర్తుకొస్తున్నాయి. ఆ సమస్యల గురించి ఆలోచించుకుంటూ మంచి నిద్ర అయితే వస్తుంది. హల్లెలూయా. మంచి నిద్ర వస్తుంది. వేరే టైం నిద్ర రాదు. ప్రేయర్ కూర్చున్నప్పుడు ఫస్ట్ కళ్ళు మూసుకున్నప్పుడు ఏం గుర్తుకొస్తాయి? అన్ని సమస్యలు గుర్తుకొస్తాయి. వన్ బై వన్ అన్నీ గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చినాక ఆలోచించుకుంటూ నిద్ర అయితే మంచి నిద్ర వస్తుంది. హల్లెలూయా. కానీ బిఫోర్ థింకింగ్ ఆఫ్ ఆల్ ది థింగ్స్, పౌలు శిలల్లాగా ఆ కష్టం చూడకండి, ఆ పరిస్థితి చూడకండి. జైల్లో ఉన్న సంగతి చూడలేదు, వాళ్ళు సంఖ్యలో ఉన్న సంగతి చూడలేదు, జైలు గోడల మధ్యలో ఉన్న సంగతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోలేదు. దేవుణ్ణి ఎలా ఆరాధించే వాళ్ళో అలా ఆరాధించుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. ఎస్, దాని తర్వాత యోనా ప్రవక్తని చేప కడుపులో నుంచి దేవుడికి కృతజ్ఞతలు తెలియచేశాడు. యోనా ప్రవక్త దేవుని చేప కడుపులోంచి ఎలా బయటపడ్డాడంటే, I will sacrifice to you the voice of thanksgiving. I will pay what I vowed. Salvation is of the Lord. చేప కడుపులో నుంచి దేవుడికి రక్షించబోయే దేవుడికి ఆయన చేప కడుపులో నుంచి యోనా ప్రవక్త కృతజ్ఞత తెలియచేశాడు. ముందుకెళ్దామండి. అపోస్తులందరూ కూడా మనం చూసినట్లు, ఈ అపోస్తులందరూ కూడా వాళ్ళందరూ పిలిచి అపోస్తులకు చెప్పారు, మీరు రేపటి నుంచి సువార్తను ప్రకటించొద్దు అని చెప్పారు. దే వాంట్ దెమ్ నాట్ టు ప్రీచ్ ద గాస్పెల్. కానీ వాళ్ళు కృతజ్ఞతతో వాళ్ళు భయపడలేదు, బాధపడలేదు. బైబిల్ చెప్తుంది, దే డిపార్టెడ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద కౌన్సిల్ రిజాయిసింగ్. ఎలా అంట? ఆ మాట నాకు చాలా ఇష్టం. వాళ్ళందరూ ఏం చెప్పారంటే, రేపటి నుంచి మీరు సువార్త బోధించొద్దు అన్నారు. వాళ్ళు బాధపడలేదు, సంతోషంగా వెళ్ళారంట. కృతజ్ఞతతో ఉన్న వ్యక్తి సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. ఎస్, ముందుకెళ్దామండి ప్లీజ్. యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ థ్యాంక్ ద లార్డ్. ఈ పిక్చర్లకు నాకు సంబంధం లేదు, ఇవన్నీ షారని పెట్టాడు. హల్లెలూయా. సో ఎలా ఉంటుంది యాటిట్యూడ్? ఈ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఈ రిచ్ ఫూల్, ఈ ధనవంతుడు యాటిట్యూడ్ ఎలా ఉండదంటే, బాగా ధనవంతుడయ్యాడు, బాగా పంట పండింది, ఆయన గిడ్డంగులో ధాన్యం వచ్చింది. ఆ ధాన్యం వచ్చిన తర్వాత ఓనా అన్నాడు, ఓనా ఆత్మమా, నీకు కావాల్సిన, నీ జీవితాంతం కావాల్సిన సరిపడగల నీకేమంటారు, నీకు ధాన్యం ఉంది, డబ్బు ఉంది, తినుము, త్రాగుము, సుఖించుము అంటే, హీ వాజ్ నాట్ థ్యాంకింగ్ ద లార్డ్ ఫర్ వాట్ హీ హ్యాడ్.
అంత ధనం ఇచ్చిన దేవుడికి, అంత పంటనిచ్చిన దేవుడికి, అంత ఆశీర్వాదం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియచేయకుండా, ఓ నాకు జీవితానికి సరిపడా ఆశీర్వాదం ఉంది, ధనం ఉంది. ఆ వ్యక్తితో దేవుడు అన్నాడు, అరే మూర్ఖుడా, ఈ రాత్రికే నీ ప్రాణాలు పోతే ఎక్కడికి రాబోతావు? నువ్వు సంపాదించింది ఎక్కడికి రాబోతుంది అన్నాడు. ఎస్, యాటిట్యూడ్, ఐఎమ్ టెలింగ్, యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్, హిస్ యాటిట్యూడ్ వాజ్ వెరీ రాంగ్. ఆయన ధనం వచ్చిన తర్వాత దేవుడు లేడు, ఏం లేదు, ఈ ధనంతో ఏం చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఏం చేయాలని ఆలోచన ఉంది, కానీ కృతజ్ఞతలు దేవుడికి చెప్పలేదు. చూడండి, ఇంకొక వ్యక్తులు చూస్తాం. దేవుడు 10 మంది కుష్ఠరోగులని దేవుడు స్వస్థపరిచాడు. ఈ 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరిచినప్పుడు ఒక్కడు మాత్రమే వచ్చి కృతజ్ఞతలు తెలియచేశాడు. 9 మెంబర్స్ యాటిట్యూడ్ చూడండి, ఒక్కరు యాటిట్యూడ్ చూడండి. అండ్ ఎవరైతే ఒక్కడొచ్చాడో దేవుడి దగ్గరికి, వాడు సంపూర్ణంగా స్వస్థ పొందాడు. అంటే మనకి ఉట్టి శారీరక స్వస్థ కాదు, మనకు మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా స్వస్థ కావాలి. అక్కడ బైబిల్లో మాట ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా, హీ వాజ్ హీల్డ్ హోల్లీ అనే మాట ఉంటుంది. అంటే సంపూర్ణంగా. అప్పుడు అంతకుముందేమో కుష్ఠరోగంతోనే స్వస్థపరచబడ్డాడు, కానీ ఎప్పుడైతే కృతజ్ఞత తెలియచేశాడో యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన సంపూర్ణంగా స్వస్థను పొందుకున్నాడు. హల్లెలూయా. కానీ 9 మంది మాత్రం వాళ్ళు కుష్ఠరోగానికి స్వస్థ పొందుకున్నారు, కానీ దేవుడి దగ్గరికి రాలేదు. దే నెవర్ థ్యాంక్డ్ గాడ్. దే నెవర్ థ్యాంక్డ్ గాడ్. దిస్ ఇస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్. హౌ డు వి థ్యాంక్ గాడ్? మరి ఎలా కృతజ్ఞత తెలియచేస్తాం? ఎలా కృతజ్ఞతలు తెలియచేస్తాం? ఎస్, ఎలా కృతజ్ఞత తెలియచేస్తామంటే, ఎస్, పాత నిబంధనలో వాళ్ళ కలిగిన దాంట్లో మనం ఈరోజు జాగ్రత్తగా, ఇక్కడి నుంచి ఇంకా జాగ్రత్తగా అయినాలి మెసేజ్. ఎందుకంటే మనము గివింగ్ గురించి ఒక మంచి మెసేజ్ని వినబోతున్నాం. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఏమంటారు మనకి డౌట్స్ ఉన్నాయి. మనకి దేవుడికి ఇవ్వాలా, దేవుడికి ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, అసలు కొన్నిసార్లు నేను కూడా బాగా ఈ టీచింగ్స్ విని నాకు కూడా కోపం వచ్చేది. సో అందుకే నేను ప్రీచ్ చేయను, ఇక్కడ నేను ఎక్కువగా గివింగ్ గురించి ప్రీచ్ చేయను. బట్ దిస్ అన్ అకేషన్ టు ప్రీచ్. సో కానీ రైట్ డాక్ట్రిన్, బిబ్లికల్ వే ఆఫ్ గివింగ్ మనం నేర్చుకుందాం. ఎందుకు మనం దేవుడికి ఇవ్వాలి? పాత నిబంధన కాలంలో జాగ్రత్తగా రండి, వాళ్ళకున్న పంటలో ప్రథమ ఫలము దేవుడికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అలా వాళ్ళు కృతజ్ఞతని దేవుడి పట్ల వ్యక్తపరిచేవారు. అయితే నూతన నిబంధనలో, పాత నిబంధనలో చూద్దాం. చూడండి, నేను దయచేసి టైం లేదు కాబట్టి గ్లాన్స్ త్రూ అవుతాను, వచనాలు చదవను, కానీ నేర్చుకోండి ప్లీజ్. ఓకే. అబ్రహాము చూడండి, అబ్రహాము ఇవ్వమని ఎవరు చెప్పలేదు. అబ్రహాము ఉన్నప్పుడు లా ఏం లేదు. లా అంటే ఇవ్వమని కంపల్షన్ ఏం లేదు. కానీ అబ్రహాము ఏమీ లేనప్పుడే అబ్రహాము తన దశమ భాగమును దేవుడికి ఇచ్చేవాడు. సో అబ్రహాము ఇచ్చేవాడు. దాని తర్వాత తన మనవడైన యాకోబు, మనవడుగా యాకోబు, ఆయన కూడా ఎస్, మా తాత అబ్రహాము దశమ భాగం ఇచ్చేవాడు కాబట్టి నేను కూడా దశమ భాగం ఇస్తానని ఆయన దేవుడి దగ్గర ఒక నిబంధన చేసుకొని దేవుడికి దశమ భాగము ఇస్తూ వచ్చాడు. దాని తర్వాత మోషే కాలంలో అదొక చట్టమైంది. మోషే కాలంలో చట్టం ఎలా అయిందంటే, నువ్వు ఖచ్చితంగా దశమ భాగం ఇచ్చేవారిగా ఉండాలి. యూ షుడ్ గివ్ 1/10 అని. ఇట్ బికేమ్ ఎ లా, ఇట్ బికేమ్ ఎ రూల్. దేవుడు ఒక రూల్ పెట్టాడు. ఆ రూల్ ఏంటంటే, మీ పంటలో, మీ కష్టారీతంలో మీరు దశమ భాగం దేవుని మందిరంలోకి తీసుకొని రావాల్సిందే అని ఒక నియమాన్ని, రూల్ని దేవుడు పెట్టాడు. సో ఆ రూల్ అందరు కూడా ఇజ్రాయెల్ ప్రజలు, అంటే ఆ రూల్ పెట్టినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు బలవంతంగా అబ్బా ఇవ్వకపోతే ఏమవుతుందో, ఈసారి దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు నన్ను ఆశీర్వాదాలు తీసేస్తారేమో, ఈసారి దశమ భాగం ఇవ్వకపోతే నాకేమైనా అనర్థం జరుగుతుందేమో అని వాళ్ళు బలవంతంగా ఒత్తిడితో వాళ్ళు ఆ యొక్క కానుకలని దేవుడి సన్నిధిలోకి తీసుకొని వచ్చేవారు. సో ఇంకా బైబిల్ కొంచెం ఎక్కువగా పోతే చూడండి, ఈ యొక్క ఫరిసేయులు, ఈ సద్దుకేయులు, వీళ్ళందరూ ఉన్నారు చూస్తారా, వీళ్ళందరిని చూస్తే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏం పాటించేవాళ్ళు కాదు, కానీ దశమ భాగం మాత్రం ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. దశమ భాగం ఎవరు? వీళ్ళు ఫరిసేయులు, సద్దుకేయులు, వీళ్ళందరూ కూడా దశమ భాగాన్ని వాళ్ళు వేరే విషయాలే, వేరే వాడి కనికరం చూపించే వాళ్ళు కాదు,
కానీ దశమ భాగం దేవుడికి ఇచ్చేవారు. జాగ్రత్తగా వినండి. ఈ ఫరిసేయులు అనే వాళ్ళు ఎవరు? మతాది పెద్దలు, మతాన్ని బోధించేవాళ్ళు. సో దే నెవర్ యూస్ టు షో మర్సీ ఆన్ పీపుల్, దే నెవర్ యూస్ టు లవ్ పీపుల్, బట్ దే యూస్ టు గివ్ 1/10. ఎందుకంటే అదొక రూల్గా అది ఉండింది కాబట్టి. మనం ముందుకెళ్దాం ఇంకా. చూడండి, అందుకే దేవుడు ఏమన్నా తెలుసా, ఎవరైతే దశమ భాగం ఇవ్వరో, ఇది పాత నిబంధన స్టోరీ ఏంటంటే, ఎవరైతే దశమ భాగం ఇవ్వరో వాళ్ళని దేవుడు దొంగలు అన్నాడు. ఏమన్నాడు? దొంగలు. ఎందుకు దొంగలు? నాకు రావాల్సినది మీరు తింటున్నారు కనుక దొంగలు అనే మాట. అంటే విల్ ఎ మ్యాన్ రాబ్ గాడ్? యet you have robbed me, but I say in whatever you have robbed you in tithes and offerings, అంటే మీరిచ్చే దశమ భాగంలో, మీరిచ్చే కానుకలో మీరు నాకు రావాల్సినది ఇవ్వకుండా మీరు దొంగ వాళ్ళై ఉన్నారు అన్నాడు. చూడండి, అంత కఠినమైన మాట ఉంది. అదే మాటలో అదే భాగంలో, అదే మలాకీ గ్రంథంలో 10వ వచనంలో ఏముంటుందంటే, మీరు మీ దశమ భాగాల్ని దేవుని మందిరంలోకి ఇచ్చి చూడండి, మీరు అత్యధికంగా దీవించబడతారు, పరలోక కిటికీలను తెరిచి మీరు ఆశీర్వాదం పొందుకుంటారు అన్న మాట కూడా ఉంది. సో ఇక్కడ వరకు ఇట్స్ అన్ ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు మనం న్యూ టెస్టిమెంట్లోకి వస్తున్నాం, నూతన నిబంధనలోకి వస్తున్నాం. నూతన నిబంధనలో ఇట్స్ ఎ బెటర్ కవెనెంట్. దీని ఏమంటాం తెలుసా? నూతన నిబంధనని బెటర్ కవెనెంట్ అంటున్నాం. ఈ నూతన నిబంధనలో మనం ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలని రూల్ ఉందా? ఎస్, రూల్ లేదు. రూల్ ఉందా అంటే రూలు లేదు. హల్లెలూయా. కానీ బెటర్ కవెనెంట్ కాబట్టి దేవుడు మాట అన్నాడు, జాగ్రత్తగా వినండి, ఎంతగా విత్తుతావో అంత పంటని కోస్తావు. హల్లెలూయా. ద మోర్ యు గివ్ ద మోర్ యు విల్ రిసీవ్ అనే మాట ఉంది. అది ఎలా ఇవ్వాలి? దేవుడు ఏం చెప్పాడు? గాడ్ లవ్స్ ఎ చియర్ఫుల్ గివర్. చియర్ఫుల్ అంటే నేను చెప్పాను, పాత నిబంధనలో బలవంతంగా ఇచ్చేవాళ్ళు, పాత నిబంధనలో ఒత్తిడితో ఇచ్చేవాళ్ళు, పాత నిబంధనలో అది రూల్ కనుక ఇచ్చేవాళ్ళు. కానీ నూతన నిబంధనలో దేవుడు అది ఉదారత్వంతో, చియర్ఫుల్ అంటే సంతోషంగా ఇచ్చే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు అన్న మాట ఉంది. సో దేవుడికి ఇచ్చేటప్పుడు బలవంతంగా ఇవ్వద్దు, గునుగొద్దు, సనగొద్దు, కానీ ఇచ్చేటప్పుడు సంతోషంగా ఆ కానుకని దేవుడికి ఇచ్చి మనం కృతజ్ఞతను తెలియచేసేవారిగా మనం ఉండాలి. గాడ్, చెప్పండి, గాడ్ లవ్స్ ఏ చియర్ఫుల్ గివర్. ఆమేన్. దాని తర్వాత ముందుకెళ్తాం. గాడ్ లవ్స్ ఎ లిబరల్ గివర్. లిబరల్ అంటే ఒత్తిడితో లేకుండా, వాళ్ళు ఎలాంటి ఒత్తిడి కూడా లేకుండా ఇచ్చే వాళ్ళని దేవుడు మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఒకటేమో చియర్ఫుల్ అంటే సంతోషంగా ఇచ్చేవారిగా ఉండాలి. 2, ఎలాంటి ఒత్తిడి. అమ్మ ఈరోజు ఈసారి బ్రదర్ అనౌన్స్ చేశాడు, మనము ఇవ్వాలి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ప్లీజ్ డోంట్ గివ్ లైక్ దట్, డోంట్ గివ్ లైక్ దట్. హల్లెలూయా. వెన్ యూఆర్ గివింగ్ టు గాడ్, ఏ ఒత్తిడితో ఇవ్వద్దు. ఇక్కడ అనౌన్స్మెంట్ వచ్చిందని ఇవ్వద్దు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఇవ్వద్దు. బట్ వెన్ యూ గివ్ టు గాడ్ ఫ్రీ విల్తోని, లిబరల్గా ఫ్రీ విల్తోని మనం ఇచ్చేవారిగా మనం ఉండాలి. దాని తర్వాత సాక్రిఫిషియల్ గివింగ్ అంటాం. సాక్రిఫిషియల్ గివింగ్ ఏంటంటే మనము త్యాగపూర్వకంగా, అంటే ఇది దశమ భాగం కంటే ఎక్కువ త్యాగపూర్వకంగా మనము దేవుడికి ఇచ్చేవారిగా ఉంటాం. సో మూడు టైప్స్ ఆఫ్ గివింగ్ చూసాం. ఒకటి చియర్ఫుల్ గివింగ్, సంతోషంగా ఇవ్వడం. 2, ఎలాంటి ఒత్తిడి లేకుండా మనం ఇవ్వడం. 3, త్యాగపూర్వకంగా ఇవ్వడం. త్యాగపూర్వకం అంటే అది దశమ భాగం కంటే ఎక్కువ. ఏమేన్ త్యాగపూర్వకంగా ఇచ్చిన 2 వ్యక్తులను నేను బైబిల్లో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, గివ్ టిల్ ఇట్ పెయిన్స్ అండ్ ఇట్ కాస్ట్స్. అంటే ఎక్కడ దాకా ఇవ్వాలి అంటే, దేవుడికి నూతన నిబంధనలు ఎక్కడ దాకా ఇవ్వాలంటే టిల్ ఇట్ కాస్ట్స్ యూ. అంటే మనము ఏదైనా దేవుడి తనలోకి ఇచ్చే కొన్నిసార్లు అది వెల చెల్లించాలి. చూడండి, అబ్రహాం, ఉదాహరణకు అబ్రహాం ఉంది అంటే ఒక డబ్బు విషయంలో కాదు. అబ్రహాం దేవుడు అన్నాడు ఇస్సాకును బలి అర్పించు అన్నాడు. సో అబ్రహాము ఎక్కడ దాకా సిద్ధపడ్డాడు అంటే తన కొడుకుని కూడా బలి అర్పించడానికి, దేవుడికి ఇవ్వడానికి వెనకాడలేదు. అంటే ఇట్ కాస్ట్ సంథింగ్. ఆయన ప్రేమ, ఆయన కష్టం, ఆయన ప్రార్థన అన్నీ ఆ ఇస్సాకులో కనబడుతున్నాయి. అయినా కానీ దేవుడు నాకు ఇచ్చేయి నీ కొడుకుని అన్నప్పుడు తీసుకెళ్ళి బలిపీఠం మీద ఆయన పడుకోబెట్టాడు. ఇట్ కాస్టెడ్ సో మచ్. మీ పిల్లల్ని ఎవరినైనా పెట్టండి బలిపీఠం మీద, నేను ఒప్పుకుంటాను మీకు అబ్రహాం విశ్వాసం ఉందని.
నేను వాక్యం చెప్తున్నాను, మీకు అర్థం కావట్లేదు. కానీ మీ పిల్లల్ని, మీకు ఇష్టమైన పిల్లల్ని అబ్రహాములాగా పడుకోబెట్టండి, నీ కొడుకుని ఇమ్మని, నీ బిడ్డని ఇమ్మని దేవుడు అడిగితే, అది కూడా ఒక్కరే కొడుకున్న వాళ్ళు ఇంకా ఎంత పెయిన్ ఉంటుందో చూడండి. సో ఇట్ కాస్టెడ్స్ అబ్రహాం. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ విధవరాల్ని మనం చూస్తాం. ఈ విధవరాలు సాక్రిఫిషియల్ గివింగ్ అంటాం. సాక్రిఫిషియల్ గివింగ్ అంటే ఆమె దగ్గర ఉన్న రెండే రెండు నాణ్యాలు. ఆ రెండు నాణ్యాలు ఆ యొక్క కానుక పెట్టెలో వేస్తున్నప్పుడు దేవుడు చూశాడు, యేసు ప్రభు చూశాడు. యేసు ప్రభు చూసే మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు. ఆమె ఇచ్చింది 2 నాణ్యాలే, కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది. ఎందుకంటే ఆమె ఉన్నదంతా దేవుడికి ఇచ్చేసింది. 2 నాణ్యాలు ఉన్నాయి, కానీ ఆమెకు మొత్తము ఇచ్చేసింది. ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ గివింగ్. దాని తర్వాత ఇక మరియని మనం చూస్తున్నాం. చాలా విలువైన అత్తరును తీసుకొచ్చి, ఎంతో విలువైన అత్తరుని తీసుకొచ్చి యేసు ప్రభుని తైలాభిషేకం చేస్తుంది. శిష్యులు అన్నారు, అయ్యా ఈ అత్తరుని తీసుకెళ్ళి మనం మార్కెట్లో అమ్మితే ఎన్నో డబ్బులు వస్తాయి, ఎంతోమంది బీద వాళ్ళని మనం ఫీడ్ చేయొచ్చు అన్నాడు. చూడండి, ఆమె ఎన్నో సంవత్సరాలుగా కూడబెట్టిండొచ్చు ఆ డబ్బులు. ఆ కూడబెట్టిన డబ్బుని, విలువైన అత్తర్ని కొనుక్కొని యేసు ప్రభు కోసం ఆమె త్యాగం చేసింది. ఇట్స్ అ సాక్రిఫిషియల్ గివింగ్. అండ్ నేను దాని గురించి లోపలిగా వెళ్ళను. చూడండి, మరి మనము కొంతమంది ఏమంటారంటే, ఇక్కడ మనకు భక్తి ఉంది, మనందరం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన చేసే వాళ్ళు ఇవ్వడం కూడా అవసరమా? దిస్ ఎ డౌట్. ఏ డౌట్ ఏంటి? మనందరం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనతో పాటు మనం దేవుడికి ఇవ్వడం కూడా అవసరమా? దావీదు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. బట్ అదే దావీదు దేవుడికి ఇచ్చే విషయంలో చాలా ముందుండేవాడు. మందిరం కట్టాలని కోరిక దావీదుకి వచ్చింది, దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ దావీదు ఆ మందిరానికి కావలసినవన్నీ కూడా సిద్ధపరిచాడు. సొలొమోను రాజు ఆ మందిరాన్ని కట్టాడంతే. Moreover, because I have set my affection on the house of my God, I have given to the house of God. ఆ మాట చదువుతానమ్మా. 1 Chronicles మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనం ప్లీజ్. మరియు దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. చూడండి, దావీదు ప్రార్థన చేసేవాడు, భక్తిపరుడు, కానీ దేవుని మందిరంకి వచ్చేసరికి దావీదు ఇచ్చేవాడు. హల్లెలూయా. సో ముందుకెళ్దామండి. డేవిడ్ గేవ్ విల్లింగ్లీ, నాట్ ఓన్లీ ప్రేయర్. మరి బ్రదర్, అది దావీదు ఓల్డ్ టెస్టిమెంట్ కదా, మరి నూతన నిబంధనలో సంఘం ఇచ్చిందా? సంఘంకి ఇచ్చే అలవాటు ఉందా? ఎర్లీ చర్చ్ గేవ్ జనరస్లీ టు గాడ్. ఆ యొక్క ఆదిమ సంఘం అంటాం. ఈ ఆదిమ సంఘం ఏం చేశారంటే, వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి, వాళ్ళ పొలాల్ని అమ్మేసి, ఆ డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అయ్యా, ఇది నీ రాజ్య వ్యాప్తికి వాడండి అని చెప్పి. ఆదిమ సంఘానికి ఇచ్చే గుణం ఉండిందా? హలో, ఉండిందా? ఆదిమ సంఘానికి, న్యూ టెస్టమెంట్ చర్చ్కి ఇచ్చే గుణం ఉండిందా? ఆ చర్చ్కి ఇచ్చే గుణం ఉండింది. దాని తర్వాత మాసిడోనియా సంఘాన్ని మనం చూస్తున్నాం. ఈ మాసిడోనియా సంఘం వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు దేవుడికి ఇచ్చేవారిగా ఉన్నారు. ఇంకొక సంఘాన్ని వాళ్ళు బలపరిచేవారిగా ఉన్నారు. ఇప్పుడు చర్చ్ ఇవ్వాలా దేవుడికి? చర్చ్ ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలి. ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తున్నాను. డబ్బులు ఇచ్చేసి మన ఇష్టానుసారంగా జీవించవచ్చా? డబ్బులు ఇస్తే మాత్రమే దేవుడు దీవిస్తాడా? ఎందుకంటే కొన్ని సంఘాల్లో రాంగ్ డాక్ట్రిన్ ఉంది. ఆ రాంగ్ డాక్ట్రిన్ ఏంటంటే, ఆ తప్పుడు సిద్ధాంతం ఏంటంటే, నువ్వు డబ్బులు ఇవ్వు, నువ్వు దీవించబడతావు, నువ్వు డబ్బులు ఇవ్వు దీవించబడతావు. దట్స్ ఓన్లీ థింగ్. మేము విన్నాం, విని ఈ చెవిలోంచి రక్తం కూడా వచ్చింది. హల్లెలూయా. ఇవ్వండి, మీ ఇష్టానుసారంగా జీవించండి. లేదు, ఒకవేళ
ఈరోజు కీర్తన భాగంలో విన్నాం. యెహోవా పట్ల భయభక్తులు గల నరుడు ధన్యుడు, ఆయన కష్టారీతాన్ని ఆయన అనుభవిస్తాడు. నువ్వు యెహోవా పట్ల భయభక్తులతో నువ్వు జీవించినట్లయితే, నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే నువ్వు ఎంత ఇచ్చినా వేస్టే. ఫస్ట్ కమ్స్ దట్ వి వాక్ ఇన్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించి అప్పుడు దేవుడికి ఇస్తే అది నీకు ఆశీర్వాదంగా వస్తుంది. నీ ఇష్టానుసారంగా జీవించి, ఎస్ దెర్ ఇస్ అ డాక్ట్రిన్, సో అండ్ యుల్ రీప్, సో అండ్ యుల్ రీప్, సో అండ్ యుల్ రీప్. సో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు, కానీ దేవుడికి ఇస్తారు. ఎందుకంటే డబ్బులు ఉంటాయి కాబట్టి దేవుడికి ఇస్తూ పోతారు. వాళ్ళకు ఒకటే అర్థమవుతుంది, నేను దేవుడికి ఇవ్వాలి, సో ఇస్తే నేను దీవించబడతాను. ఈ స్కూల్లోనే ఒక టీచర్ ఉండింది. ఆ టీచరు ఒక ఆయన బోధ వింటూ వింటూ అన్ని అమ్మేసింది. ఆయన చెప్పాడంట, దేవుడు నువ్వు నీ ద్వారా నాకు ఒక మంచి కీబోర్డు ఇస్తున్నాడు అని చెప్పాడంట. డబ్బులు లేవు ఆమె దగ్గర. ఇంట్లో వెళ్ళి బంగారం అమ్మేసి కీబోర్డు ₹1,00,000 పెట్టి కీబోర్డు కొనిచ్చింది. అట్లా అన్నీ అయిపోయినాక 3-4 లక్షలు అయిపోయినాక నా దగ్గరికి వచ్చింది. మా మినిస్ట్రీస్, నాది కానీ ఆరోగ్యం బ్రదర్, డేవిడ్ బ్రదర్, మా మినిస్ట్రీ అలా ఉంటాయి. హల్లెలూయా. సో అప్పుడే అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా మేలుకున్నావు నువ్వు? హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు మేలుకున్నావు అమ్మా? లేదు బ్రదర్, నేను ఆమె మళ్ళీ ఉండివ్వలేదండి, అప్పుల్లో ఉంది. ఆ పలానా వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఎక్కువగా ఇస్తే ఎక్కువగా దీవించబడతావు. ఆల్రెడీ అప్పుల్లో ఉంది, ఇంకొక 4 లక్షలు అప్పు చేసి మళ్ళీ దేవుడికి ఇచ్చింది. ఇట్స్ రాంగ్ డాక్ట్రిన్. మళ్ళీ ఆమె సరైన సత్యంలో లేదు, వాక్యం తెలీదు. ఇట్ ఈస్ గివింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. గాడ్ డజంట్ నీడ్ యువర్ మనీ. దేవుడికి నీ డబ్బు నా డబ్బు అవసరం లేదు. నేను ఒక మాట చదివాను బైబిల్లో, వణుకు పుట్టింది ఈ వారం. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, ఇచ్చేస్తే దేవుడు చూసుకుంటాడు, నన్ను దీవిస్తాడు. ఎందుకంటే ఇచ్చే వాళ్ళకే ఫ్రంట్ చైర్లు ఉంటాయి, ఇచ్చే వాళ్ళకే శాల్వలు ఉంటాయి, ఇచ్చే వాళ్ళకే దండలు ఉంటాయి, ఇచ్చే వాళ్ళ పేర్లే సంఘంలో మోగుతూ ఉంటుంది. ఆమేన్. విల్ గో టు Psalm 50. అది చెప్పే క్లోజ్ చేస్తాను. ఇవ్వడం ఒక్కటే కాదు, నీ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. Psalm 50, కీర్తన 50కి వెళ్దామండి ప్లీజ్. కీర్తన 50కి వెళ్దాం. ఎస్, వీ విల్ రీడ్ ఫ్రమ్ 16వ వచనం చదువుదామండి. 16వ వచనం నుంచి 23వ వచనం వరకు జాగ్రత్త. ఎస్, కెన్ యూ డిస్ప్లే ఇట్ ప్లీజ్? Psalm 50 వర్సెస్ భక్తిహీనులతో, చూడండి, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నా దిద్దుబాటు చర్యలు నీకు అసహ్యము కదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. అంటే ఇవన్నీ చేస్తున్నావు, కపటము కల్పించుచున్నది. 20వ వచనం, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుచున్నావు. ఇన్ని పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదని చాలా సాఫ్ట్గా ఉందమ్మా రేఖ సిస్టర్. ఇంగ్లీష్ బైబిల్ ఏం తెలుసా? ఐ విల్ టేర్ యూ అపార్ట్ అనుంది. ఇలాంటి జీవితం నువ్వు జీవిస్తే ఐ విల్ టేర్ యూ అపార్ట్. ఎంత భయంకర మాట తెలుసా? ఆమె కిందికి వెళ్ళామా? 22వ వచనం, దేవుని మరచువారలారా దీని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. ఏమంటున్నాడు?
ఐ విల్ టేర్ యూ అపార్ట్, టేర్ యూ ఇంటూ పీసెస్. తప్పించువాడెవడును తప్పించువాడెవడు లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు. దిస్ ఈజ్ రియల్ థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాను. ఇదేమో భక్తిహీనుల గురించి మాట్లాడాడు, ఇదేమో ఇక్కడ దాకా భక్తిహీనుల గురించి మాట్లాడాడు. సో నిజమైన స్తుతి యాగం ఏంటంటే, నిజమైన కృతజ్ఞత ఏంటి అంటే, మనము దేవుని అడుగు జాడల్లో నడవటము, ఆయన రక్షణను కాపాడుకు నడవటము నిజమైన కృతజ్ఞత బలి. ఎస్ చదవండి 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు. స్తుతి యాగం అంటే కృతజ్ఞతలు అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. ఎస్, ద రియల్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ దిస్, దట్ ఆయన నేను వానిని దేవుని రక్షణను కనపరచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనెను. అంటే హీ విల్ కండక్ట్ హిస్ వేస్. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడి పట్ల ఆ వ్యక్తి భయభక్తులతో నడుచుకుంటాడు. సో ఫస్ట్ కమ్స్ దేవుడి పట్ల భయభక్తులతో నడుచుకుంటూ ప్రార్థనలో ఉంటూ దావీదులాగా మనము దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. కృతజ్ఞత ఏంటి అంటే, నీకు ఇచ్చిన రక్షణని నువ్వు కాపాడుకుంటూ దేవుడి పట్ల భయభక్తులతో జీవించటం దేవుడికి నువ్వు ఇచ్చే మొదటి కృతజ్ఞత. రెండో కృతజ్ఞత ఏంటి అంటే, నీ కలిగిన దాంట్లో దేవుడికి ఇవ్వడం రెండో కృతజ్ఞత. మూడో కృతజ్ఞత ఏంటి అంటే, స్లైడ్స్కి వెళ్ళడమ్మా. మూడో కృతజ్ఞత ఏంటి అంటే, నీకిచ్చిన ఆ భారంను బట్టి దేవుడికి సేవ చేయడం, అది మూడో రకంగా మనము దేవుడికి కృతజ్ఞత తెలియజేయటం. లాస్ట్ టైం నేను చెప్పాను, వీ నీడ్ టు సర్వ్ గాడ్ అని చెప్పాను. 2 వారాలు చెప్పాను దేవుడికి ఎందుకు సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి, సేవ చేసినప్పుడు దేవుడిని ఎలా ప్రతిఫలం చేస్తారు. సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే, మొదటి స్టెప్ ఏంటంటే దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించటం, సరైన మార్గంలో నడవటం, అది దేవుడికి నువ్వు ఇచ్చే మొట్టమొదటి కృతజ్ఞత. రెండో కృతజ్ఞత, నీ కష్టారీతంలో నువ్వు దేవుడికి ఇవ్వడం, అది సెకండ్ వే దట్ యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. అండ్ మూడవది, నువ్వు భారం కలిగి నీకున్న తలాంతులో, నీకున్న అభిషేకంలో దేవుడికి సేవ చేయడం మూడవదిగా నువ్వు దేవుడికి కృతజ్ఞతని వ్యక్తపరుస్తావు. అండ్ నాలుగవది చాలా స్ట్రక్ అయింది చూడవు. నాలుగవది ఏంటి అంటే, నీవు పొరుగు వారిని ప్రేమించడం. ఎస్, నువ్వు బ్లెస్ అయ్యావు. నేను సంఘానికి ఇవ్వడం కాకుండా నా ఇరుగు పొరుగు వారిని కూడా నేను వి నీడ్ టు లవ్ యువర్ నైబర్. అంటే మనము దేవుడు 25వ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టితివి, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రములు ఇచ్చితివి అనే మాట అంటాడు. సో నీకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళని, నిస్సాయ స్థితిలో ఉన్న వాళ్ళని, నువ్వు బాగా భయంకరంగా ఉన్న వాళ్ళని నువ్వు ఆదుకొనడం దేవుడికి కృతజ్ఞత తెలియచేయటం. అందుకే అన్నాడు బీదలకి దానము చేయువాడు యెహోవాకి అప్పిచ్చువాడు. దట్స్ హౌ యు ఎక్స్ప్రెస్ యువర్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. అండ్ ఐదవది చాలా ప్రాముఖ్యమైనది, విట్నెసింగ్ టు గాడ్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్ ఆర్ థ్యాంక్స్ టు గాడ్. ఎస్, చాలామంది చాలా మేలులు దేవుడు చేస్తాడు, కానీ మనం చెప్పడానికి ముందుకు రాము, దేవుడికి థ్యాంక్స్ చెప్పం. హల్లెలూయా. సో 5 థింగ్స్ నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకటి, ఫస్ట్ థింగ్, దేవుడి పట్ల భయభక్తులతో నడవడం, నీ రక్షణని కాపాడుకోవడం, అది ఫస్ట్ థింగ్. అది కాకుండా ఆ రక్షణను కాపాడుకోకుండా ఇష్టానుసారంగా ఇందాక నేను చదివినట్లు భక్తిహీనులు ఎలా జీవిస్తారో అలా జీవించి నువ్వు దేవుడికి ఎంత ఇచ్చినా వేస్టే. గాడ్ డజంట్ వాంట్ ఆ మనీ. ఫస్ట్ నేను నడవాలి, నేను భయభక్తితో జీవించాలి. జీవించిన తర్వాత నాకు కలిగిన దాంట్లో దేవుడికి ఇవ్వాలి. ఆ కలిగిన దాంట్లో నాకు ఇచ్చిన తలాంతులో, నాకు ఇచ్చిన దీంట్లో కృతజ్ఞతగా, ఎస్, నేను చాలామంది అడుగుతారు ఎందుకు నువ్వు సేవ చేస్తావంటే, ఎస్, నేను కృతజ్ఞతతోనే నేను దేవుడికి సేవ చేస్తాను. ఐఎమ్ సర్వింగ్ గాడ్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆమేన్, హల్లెలూయా. ఎస్, కృతజ్ఞత ఉంటే నువ్వు దేవుడికి సాక్షిగా నిలబడతావు. కృతజ్ఞత ఉంటే నువ్వు దేవుడికి ఇచ్చేవాడిగా ఉంటావు. కృతజ్ఞత ఉంటే నువ్వు దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవిస్తావు. కృతజ్ఞత ఉంటే నీ పొరుగు వారిని నీ వలె నువ్వు ప్రేమిస్తావు.
హల్లెలూయా, హల్లెలూయా. సో అన్ని విషయాల్లో మనము కృతజ్ఞత ఎలా చెల్లించాలో, బ్యాటిల్స్లో ఎలా మనము చెప్పాలో మనమన్నీ చూసుకుంటూ వచ్చాం. ఒక్కసారి బ్యాక్ వెళ్తాను నేను. చూడండి, ఎర్లీ చర్చ్ చాలా ఉదారంగా ఇచ్చేది. మాసిడోనియా సంఘం ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా మాసిడోనియా సంఘం ఇచ్చేది. దావీదు ప్రార్థన చేస్తూ దేవుడి మందిరానికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరియా తనకున్న సమస్తాన్ని కూడబెట్టి విలువైన అత్తరిని ఇచ్చి దేవుడి యేసుప్రభుకి అభిషేకించింది. బీద విధవరాల్ని వీళ్ళిద్దరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, మరియని జ్ఞాపకం చేసుకున్నాడు అండ్ ఈ విధవరాల్ని యేసుప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇద్దరిని బట్టి యేసుప్రభు సంతోషించాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. దాని తర్వాత చూడండి, సాక్రిఫిషియల్ గివింగ్, త్యాగపూర్వకంగా దేవుడిచ్చే వారిని ప్రేమిస్తాడు. ఒత్తిడి లేకుండా మనం దేవుడికి ఇవ్వాలని మనం చూసాము. దాని తర్వాత గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్, సంతోషంగా ఇచ్చే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. దాని తర్వాత పాత నిబంధనలు చూసాం. పాత నిబంధనలో ఎలా అది చట్టంగా మారిందని చూసాం. దాని తర్వాత మనము ఆ కృతజ్ఞత లేని వారిని చూసాం బైబిల్లో. అండ్ కృతజ్ఞత లేని వారిని ధనవంతుని చూసాం. అలాగే 10 మంది ఎవరిని చూసాం? కుష్ఠరోగులను చూసాం. దాని తర్వాత బ్యాక్ వెళ్ళినప్పుడు యాటిట్యూడ్ చూసాం. దాని తర్వాత అపోస్తులు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారు, దేవుడి సేవ చేసుకుంటూ పోయారనే మాటను చూసాం. యోనా ప్రవక్త చేప కడుపులోంచి కృతజ్ఞతతో ప్రార్థన చేశాడనే మాటను చూసాం. పౌలు శిలలు జైల్లో ఉన్నప్పటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళు ఆ బంధకాలు తెగిపోయాయి, జైలు గోడలు బద్దలయ్యాయి. ఆ జైలు అధికారి మళ్ళీ ఆయన రక్షణలోకి వచ్చినట్లుగా మనం చూసాం. దాని తర్వాత చూడండి, వీ నీడ్ థ్యాంక్ గాడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద బ్యాటిల్ అని చూసాం. అంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. దానిలో అప్పుడు ఆయుధం ఏంటంటే దేవుడికి కృతజ్ఞతలు తెలియచేయటమే. దాని తర్వాత యెహోషాపాతుని చూసాం. ఆయన ఒక సవాలు రాబోతుంది, ఒక యుద్ధం రాబోతుంది, శత్రువులు ఆయన దండించబోతున్నారు. ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే దేవుడికి కృతజ్ఞతలు తెలియచేస్తూ వచ్చాడు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల్ని ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతలు చేశాడు. యేసు ప్రభు లాజరు ఆ యొక్క సమాధి దగ్గర కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రార్థన చేశాడు. అంటే యేసు ప్రభు ప్రతి ప్రార్థనలో కృతజ్ఞత ఉంది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మనము ఇంకా ముందుకెళ్ళినట్లయితే అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో దేవుడికి కృతజ్ఞత తెలియచేయాలని. మన జీవితంలో ఏముండకూడదంటే గుణగడము, సనగడము ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఇజ్రాయెల్ ప్రజల వల్లే మనలో ఉండకూడదు అనే విషయాన్ని మనం చూసాం. ఇన్ ఎవ్రీథింగ్, అన్ని విషయాలను బట్టి మనము దేవుడికి కృతజ్ఞత తెలియచేయాలి. అదే మన జీవితంలో దేవుని చిత్తమైంది. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్, ఫర్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్, వి గివ్ యూ ప్రైజ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు తండ్రి. ఈరోజు కృతజ్ఞతతో ఎలా ఉండాలో నేర్చుకున్నాం ప్రభువా. మా జీవితాల్లో మేము కృతజ్ఞతతో ఎలా జీవించాలో మాకు నేర్పించి ప్రభువా. కృతజ్ఞతతో కలిగి ఉండడం నీ చిత్తమై ఉంది అనే మాటను విన్నాం. We heard that we are Lord. Giving thanks in every situation is the will of God. ఈరోజు బహుశా గుణగడం, సనగడం మన జీవితంలో ఉందేమో. బహుశా ఆ కృతజ్ఞతా భావం మనలో లేదేమో. ఈరోజు ఎలా ఉన్నప్పటికీ ఆయన గుమ్మంలోకి, స్తుతి ఆగముతో ఆయన గుమ్మంలోకి కృతజ్ఞతతో ఆయన గుమ్మంలోకి అడుగు పెట్టాలన్నది మాట మనం వింటున్నాం. ఎంటర్ ఇన్ టు హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. వచ్చే కృపనివ్వండి.